ఇప్పుడు ఈ నెయ్యి కాసినటువంటి ఈ పాత్రని చాలా ఈజీగా క్లీన్ చేయడం ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో. ఈ నెయ్యి కాసినటువంటి గిన్నెలో ఇలా రైస్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాలి. అంటే మనం రైస్ ఎన్ని వేసుకుంటామో దానికి డబల్ వేసుకుంటే సరిపోతుంది. తీసుకున్న రైస్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఇలా పొంగు వచ్చినప్పుడు ఒక్కసారి తిప్పుకొని సిమ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. నెయ్యి కాచిన దీక్షలో అన్నం అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ అన్నం అంతా ఇలా సైడ్ వేసి మీకు పత్రం చూపిస్తాను. అడుగుని ఇలా వచ్చింది కదా. మామూలుగా మనం నెయ్యి కాచినప్పుడు ఇదంతా మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు అన్నం వండాము కాబట్టి ఇదంతా కూడా అంత లేసి వస్తుంది. మనకి పాత్ర కడగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఊరికే వచ్చేస్తుంది. మామూలుగా అయితే మనము నెయ్యి కాచినప్పుడు ఇది మాడిపోయి మళ్ళీ చాలామంది ఇట్లా వాటర్ పోసి పక్కన పెట్టి నానబెట్టి అలా కడుగుతారు. అలా కాకుండా ఇలా అన్నం వండుకుంటే కనుక మొత్తం పోతుంది. ఈ పాత్ర అంతా కూడా క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా ఈజీగా కడగవచ్చు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెయ్యి అన్నం ఇది పప్పు, పచ్చళ్ళు, ఆకుకూరలు అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఇది వేస్ట్ అంతా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంతే అండి. ఈ నెయ్యి కాచినటువంటి పాత్రని ఎంత ఈజీగా కడగవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను. మీకు ఈ చిట్కా కనుక నచ్చినట్టయితే అందరు ట్రై చేయండి. దాదాపుగా చాలామంది తెలిసే ఉంటుంది. ఇంకెవరైనా అవగాహన లేని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరి ట్రై చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.